చివరకు కృష్ణ, నీ అంతం వచ్చింది. నిన్ను ఏదీ రక్షించలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పింకీ భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తూ వెనక్కి తగ్గింది. భారీ అగ్నిబంతి ఆకాశాన్ని చీల్చుకుంటూ కృష్ణుడివైపు దూసుకొచ్చింది. భయం వీడి నా వేణుగానం వినండి. శాంతి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అప్పుడే బంగారు డ్రాగన్ పిల్ల గాల్లోకి ఎగిరింది. డ్రాగన్ తన నోటితో బంగారు వెలుగును ఊదింది. As soon as that light touched the ball of fire, a huge explosion occurred. The entire sky was filled with white light. కృష్ణ ఎక్కడా? అతను ఇప్పుడే ఇక్కడున్నాడు. ఏమై జరుగుతోంది? అద్భుతం! ఆ శంఖం నుండి వెలువడుతున్న కాంతిని చూడండి. అధర్మం నశించినప్పుడు ధర్మం రక్షించబడుతుంది. చక్రధారి శంఖారావం చేశాడు. విశ్వశక్తి మేల్కొంటుంది. ఆ మాయా తలుపు మూసుకుపోతోంది. స్నేహితులు చిక్కుకున్నామని భయపడుతున్నారు. అది శాశ్వతంగా మూసుకుపోయింది. వారు భయంతో చూస్తుండగా మాయాద్వారాలు మూసుకుపోయాయి. చివరి శక్తి విస్ఫోటనాన్ని విడుదల చేస్తూ ఆ శంఖారావం విశ్వమంతా విస్తరించింది. చీకటిని చీల్చుకుంటూ దివ్యమైన వెలుగు రాజ్యాన్ని చుట్టుముట్టింది. ధర్మం కోసం పోరాడుతున్న వారికి ఈ చీకటి శక్తులతో యుద్ధం తప్పలేదు. కృష్ణుడు మాయ తలుపును కాపాడగలడా? లేక చీకటి శక్తి మొత్తం మాయలోకాన్ని నాశనం చేస్తుందా?